ఈరోజు రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. వీళ్ళందరినీ గుద్ది పారేస్తామా? కొంచెం మీ తగ్గించుకోండి ప్లీజ్. నన్ను అనేశారు, అనేశారు. వాడు వచ్చేసాడు బయటికి. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. నిన్న నాకు టైటిల్ ఇవ్వడానికి ఛాన్స్ రాలేదు, మీకు సీక్రెట్ కింగ్ అని ఇద్దాం అనుకున్నా. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా ఇదారా తాడు పెరిగినట్టు బుద్ధి నీకు. మీరు రాజే, కానీ రాజ్యాన్ని కాపాడుకోవడానికి మీరు విలన్ గా అవుతున్నారు అని. బుర్ర తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. లైఫ్ లో మనం ఏ పోటీలో పోటీ పడినా కరెంట్ పోల్ అంత కష్టం ఉంటే సరిపోదు, టూత్ పిక్ అంతా అదృష్టం కూడా ఉంది. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? సో ఈ 15 మందిలో ఆ అదృష్టవంతులు ఎవరో ఇప్పుడు చూద్దాం. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. సరే, ఈ సీను క్లైమాక్స్ లాగా ఉంటుంది. ఎవరు ఏ జ్యూరీని నమ్మి ఏ కార్డు తీసుకుంటారో దాన్ని బట్టి నా భూతో నా భవిష్యత్. ఏరా, జీవితంలో నువ్వింకా మారవా? మారను. ముందు పరీక్ష ఇది. ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే నువ్వెరకు పోయిన నిప్పు, నీ అబ్బా జఫా.